వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు మేము బగారా వేసుకుంటున్నాం. బగారా విత్ చికెన్. ఏంటి స్పెషల్ ఏంటంటే సమ్మక్కని చేసుకుంటున్నాం అన్నమాట ఈరోజు. సో ఇంకా వచ్చింది కదా సమ్మక్కల పున్నం ముందే చేసుకుంటారు కదా, మేమైతే పున్నం ముందే చేసుకుంటాం. మీరు చేసుకున్నారా? సో నేను ఈరోజు నా స్టైల్లో బగారా ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. అంటే నార్మల్గా బగారా వేయడం అయితే చాలామందికి వచ్చు. సో నేను చేసే స్టైల్లో చూపిస్తాను. ఒకసారి చూడండి, బాగుంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో కావాల్సినవి అయితే తెలుసు కదా, ఇంకా బగారా సామాను. మా ఇంట్లో కొంచెం కస్తూరి మేతి ఉండే, నేనైతే ఇది యూజ్ చేస్తాను, కస్తూరి మేతి. ఇవన్నీ ఆల్ టైప్ ఆఫ్ మసాలాలు, ఇంకా ఆకు, పుదీనా అయితే యాజ్ యూజువల్ కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ కొంచెం కొత్తిమీర వేస్తాను నేను. ఈ ఉల్లాక అనేది చికెన్ లెక్కది. సో పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ. అండ్ ఇంకా మా అత్తమ్మ ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తుంది. అండ్ ఇంకా మెయిన్ అయితే నెయ్యి యూజ్ చేస్తాను నేను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ పోస్తాను. మొత్తం కంప్లీట్గా నెయ్యి ఏం, కంప్లీట్గా ఆయిల్ వేయను. అండ్ సాల్ట్ కావాల్సింది. ఇంకా మా అత్తమ్మ చికెన్ వండుతుంది, నేను బగారేస్తున్నాం. ఇద్దరం స్టార్ట్ చేస్తే తొందర అయిపోద్ది అని చెప్పేసి ఇంకా నేను కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి తర్వాత కొంచెం లైట్గా ఆయిల్, అది కొంచెం ఇది కొంచెం వేస్తాను, మొత్తం క్వాంటిటీ ఒకటే వేయకుండా. అండ్ నెక్స్ట్ ఆయిల్ అయిన తర్వాత బగారా సామాన్ వేసేసి నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ ఆకు వేసాను. వేసిన తర్వాత కొంచెం నేనైతే లైట్గా అల్లం వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఎందుకో నాకు అంతే అలవాటు, ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, కానీ నేను వేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కొంచెం ఆయిల్ తక్కువ అయింది, అంటే నేను ఆల్రెడీ కావాలని ఆయిల్ తక్కువ ప్రిఫర్ చేశాను, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కోసం. సో పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. అటు సైడ్ మా అత్తమ్మ కర్రీ కూడా పోయినేసింది. ఇంకా నేను ఏం చేస్తానంటే, నేను నా స్టైల్ ఏంటంటే సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత నా స్టైల్ ఏంటంటే అందరు ఫస్ట్ ఎసరు పోసి తర్వాత రైస్ వేస్తారు కదా, కానీ కాదు, నేనేం చేస్తానంటే ఫస్ట్ రైస్ వేస్తాను డైరెక్ట్. అంటే నానబెట్టిన రైస్ని డైరెక్ట్ ఇట్లా పోపులో వేసి తర్వాత వాటర్ వేస్తాను అన్నమాట. సో అది నా స్టైల్. అంటే అట్లా వేస్తే ఏమవుతుంది అని అంటే అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది. అట్లా వేసిన అంటే ఎసరు పోసినా బాగానే ఉంటుంది, అట్లని కాదు, కానీ దానికన్నా ఇది నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో నేను ఇట్లనే ట్రై చేస్తాను. ఇంకా తర్వాత దాని మెజర్మెంట్స్ తోటి వాటర్ పోస్తాను నేను. అట్లయితే బాగుంటుంది. ఒకసారి నాలాగా ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది బగారా రైస్. చూడండి, నేను మొత్తం వండినాక కూడా చూపిస్తాను. ఇంకా చికెన్ కూడా పోయినేసింది మా అత్తమ్మ. అండ్ నెక్స్ట్ ఇంకా నేను రైస్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అంటే ఫుడ్ కలర్ అంటే నేను నార్మల్గా బయట తీసుకోను. ఇది మాకు మా ఇంటి దగ్గర ఆంటీ చెప్పింది నాకు ఈ టిప్ అయితే. సో ఫుడ్ కలర్లు ఇప్పుడు అన్నీ కెమికల్స్ తోటి మంచిగా ఉండలేవు కదా. సో పెరుగు ఆర్ పాలల్లో పసుపు యాడ్ చేసుకొని కలిపితే హెల్త్కి మంచిది, ప్లస్ ఫుడ్ కూడా కలర్లో వస్తుంది. సో నేను ఇంకా అలానే చేసేసాను, బాగా వచ్చింది ఫుడ్ కలర్. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. టిప్ అయితే వేరే ఆంటీ చెప్పింది నాకు. ఇంకా చూడండి బగారా ఎంత బాగుందో. అండ్ చికెన్ కూడా అయిపోయింది, ఇంకా థమ్స్ అప్ తీసుకొచ్చుకున్నాం. ఇంకా చికెన్, వేడివేడి చికెన్, వేడివేడి బగారా ఇంకా తినేసేసాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ నేను ఇంకా వాళ్ళకి సర్వ్ చేసేసి ముగ్గురం కలిసి తినేసినాం. మేదాన్స్ పడుకున్నాడు అన్నమాట. సో మేదాన్స్ పడుకున్నాడని చెప్పేసి ముగ్గురం ఇక కలిసి తినేసినాం. ఇది ఎప్పుడో సమ్మక్క వ్లాగ్. సో మధ్యలో వీడియోస్ వల్ల లేట్ అయిపోయిందన్నమాట. సో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చికెన్ చూసారా, చూస్తూనే నోరు ఊరిపోతుంది. చికెన్ ఫేవరెట్స్ ఎవరైనా ఉన్నారో ఒక లైక్ వేసుకోండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంతే, ఇక్కడితో మన వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.